అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఈ మధ్య కాలంలో మన ఆశ్రమంలో ఆర్గానిక్ పంటలు చేస్తున్నాము అన్నట్లుగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఆ పంటలన్నీ కూడా కోసి వంటలు చేసి వీడియోల రూపంగా మీ ముందు కూడా తీసుకొస్తున్నాము. మీరంతా కూడా ఎంతో మంచిగా అభిమానిస్తున్నారు, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు, లైక్లు ఇస్తున్నారు. చాలా చాలా సంతోషము. ఇంక ఇక్కడ చెప్పాల్సిందేమంటే ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాల కదా. ఓపిక అనేది మన శరీరానికి ఉండకపోవచ్చు, కానీ మన మనసుకుంటే శరీరాన్ని మనం లొంగదీయచ్చండి. అవునా కదా, మీరేమంటారు? నేనైతే అట్లే అనుకుంటానబ్బా. అట్లా అనుకుంటున్నాను కాబట్టి ఈ వయసులో కూడా నేను ఇన్నన్నీ చేయగలుగుతున్నాను. మెయిన్ ఉదాహరణకు ఒక మాట అనుకుంటే 9th క్లాస్ చదువుకున్న నేను ఇంతంతా మెయింటైన్ చేస్తున్నాను అంటే అసలు ఒకసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుందబ్బా. పంటలు పండించడానికి చదువెందుకమ్మా అనుకుంటున్నారా? పంటల గురించేనే కాదు, ఉదాహరణకు చెప్పాలంటే 2 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక ట్రస్ట్, ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నానంటే వీటితో పాటు ఇంకా కొన్ని చేస్తున్నాను. అవన్నీ చేయాలంటే పట్టుదల కావాలండి. మనం చేయగలము, చేస్తాము. ఎందుకు చేయకూడదు అని మనలో పట్టుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం చేయగలము, చేస్తాము కూడా. నేను చేశాను కూడా. అవునా కాదా, మీరేమంటారు? ఖచ్చితంగా మీరు అవును అనే అంటారు, నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ డే నుంచి చూసే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అవుననే అంటారు. కూరగాయ పంటలు మాత్రమే కాదండి, ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయన్నమాట. కొన్ని వైద్యపరంగా కూడా ఉపయోగపడే ఉన్నాయి. క్రోటన్స్ ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను. ఇన్ని రకాల పంటలు చేశాము. ఇందులో కొన్ని ఇంకా మిస్ అయ్యాయి, ఇంకా కొన్ని లేతగా ఉన్నాయి. అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురాలి. రాబోయే వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. నేనైతే మాత్రం నేను చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే ఆ పని కంప్లీట్ అయిన తర్వాతే నిద్ర అయినా, ఆహారమైనా, ఇంకేదైనా కూడా ఆ రకంగా చేయడం వల్లనే ఇవన్నీ సాధించగలుగుతున్నాను. మా ఫ్యామిలీ విషయంలో కూడా అంతే. మా పిల్లల్ని ఇట్లే చదివించాలా, ఈ ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళ భవిష్యత్తు ఇలానే ఉండాలా అన్నట్లుగా ఒక తల్లిగా నేను ఆలోచన చేసి అదే విధంగా చేశాను. దానికి తోడుగా భగవంతుడు, మా వారు కూడా ఉన్నారన్నమాట. ఆ రకంగా చేయడం వల్ల ఈరోజు మా ఫ్యామిలీ కానీ, నేను చేసే పనులు కానీ, నేను చేసే సర్వీస్ కానీ, నేను చేసే పంట వంటలు కానీ అన్నీ కూడా బాగుంటాయని నేను అనుకుంటాను. భగవంతుడు ఒక మంచి జన్మనిచ్చాడు. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు, తెలివి, తేట అన్నీ ఇచ్చాడు. కాకపోతే కలర్ మాత్రం మర్చిపోయాడు. ఇవన్నీ ఇచ్చి బతుక్కోమన్నాడు. అదేవిధంగా బతుక్కుంటున్నాను. కాకపోతే ఒక వరం ఇచ్చాడు, 10 మందికి నువ్వు సహాయం చేస్తే బాగుంటుంది, నీకు తోడుగా కొంతమంది అంటే నీ అభిమానులు పంపిస్తాను అన్నట్లుగా. అదేవిధంగా భగవంతుడి దయతో అభిమానులు తోడుగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాను, చేస్తున్నాను. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించే వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.